శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గురుదేవ దత్త మహారాజ్. సాయినాథుడి మాటల్లో రుణానుబంధము అంటే గురువు కదా, ఆయన గురువు అనుకున్నాం కదా మనము. భగవంతుడే గురు రూపంలో అవతరించాడని చెప్పుకున్నాం. మరి గురు రూపంలో అవతరించినటువంటి భగవంతుడు సర్వ సృష్టికి మూలకారకుడైనటువంటి ఆయన తన సృష్టిని అంతటిని ఏ విధంగా నడిపించాలనేటువంటి విషయంలో భాగంగానే అంతటి పెద్ద పదం రుణానుబంధాన్ని సాయినాథుడు వాడాడనమాట. ఆ రుణానుబంధం ఏ విధంగా ఉండాలనుకున్నాడంటే ఆయన ఏ విధంగా ఉండాలనుకున్నాడు? అత్యంత ఉన్నతంగా పవిత్రతనిస్తూ పవిత్రమైనటువంటి ఉన్నత ఉద్దేశ్యాలతో, ఉన్నతమైన ఆలోచనలతో, ఉన్నతమైన భావాలతో సమాజం అంతా కూడా సుఖము, శాంతి, సంతోషం అనే వెలుగులతో ఉండాలని చెప్పి ఆ రుణానుబంధానికి వివరణిస్తూ జరిగే ప్రతి చర్య కూడా భగవంతుడి ఆదేశము, ఆజ్ఞ మేరకే జరుగుతుందని చెప్పి ఆయన తెలియపరుస్తూ మనకు రుణానుబంధానికి ఆయన అంత పవిత్రమైనటువంటి భావజాలాన్ని ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఆయన చెప్పే మాటల్లో ఆ రుణానుబంధము అని ఆయన స్థాయిలో ఆయన చెప్పాడు. అన్వయించుకునే విధంగా ఎవరెవరి స్థాయిలో వాళ్ళు అన్వయించుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మానవులుగా మనం అన్వయించుకున్నప్పుడు మానవ సంబంధాలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి దృక్పథంతో ఆయన ఆ పదాన్ని, ఆ భాషను వాడుండొచ్చు. మరలా అదే ఆయన ఏం చెప్పాడు తెలుసిన? మానవ సంబంధాలను వచ్చినప్పుడు నీ మానవ సంబంధాలు ప్రతి ఒక్కటి కూడా అనంతమైన ప్రేమతత్వంతో, అన్ని సంబంధాలు భగవత్ సృష్టే కాబట్టి భగవంతుడి సృష్టి మీద పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఆప్యాయతలతో మీరు వ్యవహరిస్తూ మీ యొక్క సంబంధాన్ని మీ గురువుతోటే కలిగి ఉండండి అనే ఒక గొప్ప పదాన్ని చెప్పున్నాడు ఆయన. ఎందుకంటే అట్లా మానవ సంబంధాలన్నీ కూడా స్వార్థంతో కూడి ఉంటాయి. నువ్వు వేసే ప్రతి అడుగు నీతో ఉండే నీ మానవ సంబంధాలు ఎక్కడో చోట ఈర్ష్యాసూయలకు తావునిస్తూ ఉంటుంటుంది. ఈర్ష్యాసూయలకు లోనైనప్పుడు జీవనం అస్తవ్యస్తం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మానవ సంబంధాలకు ఇవ్వవలసినంత మేర విలువనిస్తూ నీ సంబంధాన్ని గురువుతో కలిగి ఉండు. అది ఆత్మ సంబంధం. ఎప్పుడు క్షణక్షణం నీ ఉన్నతిని ఆకాంక్షించేది నీ గురువు ఒక్కడే. నీ గురువు ఒకటి. ఈవెన్ తల్లి, తండ్రి, భార్య, బిడ్డల సంబంధాలు కూడా నీ ఉన్నతిని గుర్తించవు. అవి స్వార్థంతో కూడి ఉంటాయి. నిస్వార్థంగా నువ్వు వేసే నీ ప్రతి ఉన్నతికి వేసే ప్రతి మెట్టుని సంతోషంగా, నిష్కల్మషంగా స్వీకరించి ఇంకా పై మెట్టుకి ఎదగదీసేటువంటి ఒకే ఒక సంబంధం ఆత్మ సంబంధం. అదే గురు సంబంధం అని చెప్తాడనమాట ఆయన. చాలా విశ్లేషణాత్మకంగా, చాలా 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 అసలు ఆలోచిస్తే వాటి ఒక్కొక్కటి చిన్న చిన్న విషయాలేం కాదు. అంటే ప్రకృతి ఆ విధంగా ఆయా కాల నియమాన్ని బట్టి ప్రకృతి అనేక రూపాలను ధరించి వచ్చి ఆ సమాజాలను నడిపిస్తూ వస్తుంటుంది. అందులో ఈ సత్పురుష మహాశయులందరూ ఆ కోవకు చెందిన వాళ్ళే. ఎవరు చెప్పే మాటలు ఒకరి మాటకి ఇంకొకరి మాటకు తేడానే ఉండదు. ఏ కించిత్ తేడా కూడా ఉండదన్నమాట. వాటి సమన్వయం చేసుకుని మనము స్వీకరించవలసిన అవసరం చాలా ఉంది. స్వీకరించే అడుగులు కానీ వేయగలిగితే ఆ గురుకృపతో ఒక అర్థవంతమైన జీవనానికి, పారమార్థికతతో కూడా జీవితానికి, చిట్ట చివరకు భగవంతుడి యొక్క మోక్షం అనేటువంటి కైవల్య ప్రాప్తికి మార్గం వస్తుంది. అందువల్ల
ఇక్కడ సంబంధం ఏ విధంగా ఉండాలా అంటే మళ్ళీ మానవ సంబంధాలన్నీ దేంతో ముడిపడి ఉంటాయంటే రుణానుబంధం అని చెప్తాడు. మరి ఆ రుణానుబంధం ద్వారా ఏది ఎప్పుడు ఏం జరగాలనో అది నిర్ణయించింది నేనే అంటాడు. ఒక మనిషిగా మనం ఏ విధంగా ఉండాలా, ఒక మనిషిగా మనం ఏ విధంగా ఆలోచించాలా అనేటువంటి పవిత్రమైనటువంటి జైన మార్గానికి, తద్వారా లభించవలసిన ఆధ్యాత్మిక సాధన మార్గానికి మార్గం చూపించేటువంటి విశిష్ట యోగి సాయిబాబా. మరి ఆ రకంగా ఉన్నప్పుడు చాలామందికి సందేహాలు రావచ్చు. సచ్చరిత్రలో 53 అధ్యాయాలు ఉన్నాయి. 53 అధ్యాయాల్లో అత్యంత శక్తివంతమైనటువంటివి అని వచ్చి ఎన్ని అధ్యాయాలు పారాయణ చేయాలి, ఎన్ని రోజులు పారాయణ చేయాలి, ఎప్పుడెప్పుడు పారాయణ చేయాలి, ఇలాగా మనం తర్కించుకోవడానికి కూడా అవకాశం ఉంది. అలాగా ఆలోచించినప్పుడు ఆయన చెప్పిన మాటల్లో ఒక పేరా చదువు, నిష్కల్మషంగా శ్రద్ధతో నా సచ్చరిత్ర లీలను ఒక్క పేర చాలు, శ్రద్ధతో చదువు, నాకు అందిపోతుంది అని చెప్తాడు ఆయన. అయితే మనం ఒక పేరానే కాదు అంటే ఆయన చెప్పుకున్నాడు మనలో శ్రద్ధ పెంచడానికి, మనలో భగవంతుడి పట్ల శ్రద్ధను విశ్వాసాన్ని పెంచేదానికి ఈ లీలలన్నీ చూపించింది. భగవంతుడి పట్ల శ్రద్ధ విశ్వాసాలు పెంచేదానికి లీలలన్నీ చూపించింది. ఈ లీలలను తర్కించే వాళ్ళు ఉన్నారు, వితర్కించే వాళ్ళు ఉన్నారు. ఎందుకనంటే ఇవన్నీ భావాతీతమైనటువంటి, మానసికానికి మనసుకు అతీతమైనటువంటి కొన్ని రకాలైనటువంటి సంఘటనలు ఇవి. వీటిని మనం ఇహపరమైనటువంటి రుజువులు ఇవ్వాలంటే, లౌకికమైన ఫిజికల్ బాడీకి రుజువులు ఇవ్వాలంటే ఇవ్వలేం. అది మన విశ్వాసాన్ని బట్టికే ఉంటుంది. ఎంతవరకు రుజువు ఇవ్వగలం, ఎంతవరకు మాట్లాడగలం? మాట్లాడలేము. పోనీ వాళ్ళు చేసే లీలలను మనం ఈ శాస్త్రబద్ధంగా ఎంతవరకు ఆలోచించగలం? ఆలోచించలేము. కాబట్టి దాన్ని మనం విశ్వాసంతో అడిగేయమంటాడనమాట ఆయన. అందుకని ఒక సందర్భాలు చెప్తాడు, నీ జీవనంలో నువ్వు పరిష్కరించలేని సమస్యలు నీకు ఎదురైనప్పుడు వాటి పరిష్కారానికి నువ్వు ప్రయత్నించొద్దు, నాకు వదిలిపెట్టి వాటంతట అవే పరిష్కారం అవుతాయని అంటాడు. చాలా గొప్ప పదం అన్నమాట ఇది, చాలా గొప్ప పదం. ఎట్లా పరిష్కారం అవుతాయి? పరిష్కారం అవుతాయి. సాయి అష్టోత్తరంలో ఒక వచనం, కాలాయ నమః, తర్వాత కాలాతీతాయ నమః. కాలాన్ని నేనే, కాలానికి అతీతుడిని నేనే, కాలాన్ని నేనే, కాలానికి అతీతుడిని కూడా నేనే అని చెప్పుకోవడం ఉద్దేశం ఏంటైనా? అంతా కాలమహిమ అనేటువంటి రోజులో కాలానికి అతీతంగా ఏం చేయగలడు? కాలాన్ని నడిపిస్తూ, కాలనియమం ప్రకారం ఈ జీవన వ్యవస్థ నడిపిస్తూ, ఆ జీవన వ్యవస్థలో ఎదుర్కొనేటువంటి అనేక రకాల ఆటుపోట్లు, అది ఏమైనా కావచ్చు, మంచి చెట్లకి ఆ కాలనియమం ద్వారా జరపాల్సి జరిపిస్తూ, నీ విశ్వాసం అకుంఠితంగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో కాలానికి అతీతంగా కూడా నేను నిన్ను కాపాడుకోగలను, నీకు మార్గాన్ని ఇవ్వగలను అని చెప్పాడనమాట ఆయన. అటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా అంటే సచ్చరిత్రలో అనేక ప్రమాణాలు ఉన్నాయి. దానికి సచ్చరిత్రలో అనేక ప్రమాణాలు ఉన్నాయి. ఏ విధంగా ఆయన ఒకరి కోసం పుష్పక విమానాన్ని తీసుకొచ్చాట. ఆయన చివరి శాతం వచ్చేటప్పటికి, తుది శాతం వచ్చిన తర్వాత స్వర్గం నుంచి పుష్పక విమానం వచ్చిందంట ఆయన తీసుకెళ్లేదానికి. ఇవన్నీ మనకు చూసేదానికి కొంచెం సంశయాత్మకమైన భాషగా ఉంటుంది, కానీ ఇవన్నీ వాస్తవాలు అని చెప్పి ఆనాడు చూసినటువంటి వాళ్ళు సచ్చరిత్ర ప్రమాణం ప్రకారం మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే మరి అందరికీ ఆ విధంగా చేయొచ్చు కదా? ఇదంతా తర్కంతో కూడిన వ్యవహారం. ఆయన దగ్గర తర్కం పనికిరాదు.
నా దగ్గర తర్కం పనికిరాదని చెప్పాడు. వాద వివాదాల జోలికి వెళ్ళవద్దు అని చెప్పాడు. నా దగ్గర తర్కం వద్దు, వాద వివాదాల జోలికి వెళ్ళవద్దు అని చెప్పాడు. దానివల్ల వచ్చేది అనవసరమైన మానసిక సంఘర్షణ తప్పితే ఇంకేమీ ఉండదు. కాబట్టి ఆయన లీలలు గానం చేయడం అంటే, ఆయన మీద శ్రద్ధ మనకు ఉన్నది అని అంటే, విశ్వాసం ఉన్నదంటే ఆయన లీల గానం చేస్తూ రావడమే విశ్వాసాన్ని పెంపొందించుకోవడం. ఆ రకంగా విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ వస్తే ఆయన కాలానికి అతీతంగా కూడా కొన్ని సంఘటనలు మనకు చేస్తారట ఆయన. అందుకే జ్యోతిష్యాన్ని నమ్మవద్దు అని చెప్పాలి ఆయన, వెళ్ళవద్దు జ్యోతిష్కుల దగ్గరికి అని చెప్పాడు. నన్ను విశ్వసించున్నావంటే చాలు, జ్యోతిష్యంతో అవసరం లేదన్నాడు. అని పరోక్షంగా ఏం చెప్పాడు, నేను గురువును, నా కృప ఉన్నది అనంటే మిగతా అన్నీ కూడా ఉన్నట్టే నీకని చెప్పాడు అనమాట ఆయన. అలాగే యంత్రాలు, తంత్రాలు, మంత్రాలు ఇవి కూడా వద్దని చెప్పున్నాడు ఆయన. ఎవరో ఒక స్త్రీమూర్తి ఒక మంత్రోపదేశంతో సాయినాథుడి దగ్గరికి వస్తే, సాయినాథుడు ఆమెతో మాట్లాడలే. అసలు మాట్లాడకపోయేటప్పటికీ ఆమె 3 రోజులు ద్వారకామాయి బయట ఉపవాస దీక్షతో ఉన్నప్పుడు శ్యామావతి చెప్తాడు, ఆ ముసలి స్త్రీమూర్తి అవసాన దశలో ఉంది, ఆ తల్లికి మీ ఉపదేశాన్ని ఆశిస్తున్నది అని చెప్పేటప్పటికి సరే ఆయన పిలిపించుకుని ఏం చెప్తారు, అమ్మ నా గురువు నాకేం ఉపదేశం ఇవ్వలేదు, నీకేం ఉపదేశం ఇచ్చేది, నువ్వు ఆహారాన్ని నిరాహారంగా ఉంటూ నీ శరీరాన్ని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాక అని చెప్తాడు. ఇవన్నీ కూడా మన జీవన వ్యవస్థను ఒక సన్మార్గంలో నడిపేదానికే ఆయన చెప్పినటువంటి అంశాలన్నమాట. తర్వాత ఇటీవల కాలంలో నేను ఒక ఛానల్లో వింటూ ఒక స్వామి ఈ షిరిడి సాయిబాబా మీద మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, నాకేమిటో తెలియదు, ఎందుకో తెలియదు, షిరిడిలోకి అడుగు పెట్టగానే అనంతమైన ప్రేమతత్వంతో తన్మయం చెందాను ఆ విగ్రహం చూస్తున్నంతసేపు అని అన్నారు. గొప్ప పదం. ఆయన గొప్ప ప్రవచకులు, గొప్పగా ఆయన మాట్లాడతారు, చాలా విశ్లేషణాత్మకంగా చాలా ఉన్నతంగా మాట్లాడతారు, చాలా తెలుసుకోవాల్సిన విషయాలు సరళ రీతిలో సులభతరంగా చెప్తుంటారు. నేను ఆ మాట విన్న తర్వాత అంటే నేను చాలా చాలా సంతోషపడ్డాను అన్నమాట. అక్కడికి కావాల్సింది ఏంటి అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు ప్రేమ. మనం అనుకుంటున్నాం ప్రేమ, ఆయన మన నుంచి కోరింది కూడా ₹2 బిళ్ళలు కాదు, ఆ శ్రద్ధ విశ్వాసాలైనటువంటి ప్రేమ, ఆప్యాయతలు, సబూరి. మనం ఏం చేస్తున్నామంటే ₹2 బిళ్ళలు అడిగాడు కదా అని చెప్పి ₹2 బిళ్ళలు రెండింటిని హుండీలో వేసి వస్తున్నాం. మనం ₹2 బిళ్ళలు రెండింటిని హుండీలో వేస్తున్నాం. ఆ ₹1 బిళ్ళలుగా పడేటువంటి ఆ నాణ్యాలకు ఆయన దగ్గర ఏ విలువ అయితే లేదు, విలువ లేదని కూడా చెప్పాడు. అంతేకాదు ఇంకోటి కూడా చెప్పాడు ఆయన. మనం అనుకుంటుంటాం, బాబా నాకు ఇక పని అయిపోతే నాకు దీంట్లో ఇంత రావాలా, ఇది కానీ వచ్చేసిందంటే నీకు ఇది చేయిస్తాను, నీ హుండీలో ఇంత వేస్తానని చెప్పి. అటువంటి అభావంలో కూడా ఇప్పుడు ఆయన పెంపొందించడం వల్ల మనం పెట్టుకున్నాం. నాకు ఈ పని అయిపోయింది, ₹1,00,000 వెళ్ళేస్తాను, తర్వాత దానికంటే ఇంకో పెద్ద పని. అట్టా లక్షలకు కూడా లొంగలేదు. అవన్నీ కూడా మనలో ఉండే అభావాలు, మన విశ్వాసానికి, ఆయన పట్ల మన విశ్వాసానికి పరీక్షలు లాంటివి అన్నమాట. ఆయన ఒకవైపు చెప్పున్నాడు కదా, మీరు అడిగినా అడగకపోయినా మీకు సేవ చేయడమే నా పని, నా అవతార లక్ష్యం అని చెప్పుకున్నాడు కదా. మరి చెప్పుకున్నప్పుడు ప్రత్యేకంగా మనం ఆయనకి ఆఫర్స్ ఇవ్వాల్సిన అవసరమే ఉంది? ఆఫర్స్ ఇచ్చినంత వరకు ఆయన చేస్తాడా? ఆఫర్స్ ఇవ్వకపోతే చేయడా? మరలా మొదటిగా వస్తుంది. ఆయన ఏం చేస్తాడు, ఎవరు అనేటువంటిది ప్రశ్నించుకున్నామంటే
అప్పుడు తెలుస్తుంది మనకు మరలా ఆయన ఏం చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు, ఎందుకు చేస్తాడు, ఎవరికి చేస్తాడు అనేటువంటివి. వీటన్నిటికి కూడా మరలా మొదటిగా వస్తే సాయి సచరిత్ర పారాయణే సమాధానం. సాయి సచరిత్ర పారాయణే సమాధానం. నువ్వు సద్భావంతో చదువుతున్నావా, దుర్భావంతో చదువుతున్నావా, స్వార్థంతో చదువుతున్నావా, నిస్వార్థంతో చదువుతున్నావా, ఏ భావనైనా ఉండొచ్చు కాక, కానీ ఆయనదైన భావంలోనే నీ పారాయణను స్వీకరిస్తాడు. ఏం తేడా ఉండదు, కొంచెం కూడా తేడా ఉండదు. నీ ఆలోచనలు సక్రమమైన మార్గంలో ఉంచేదానికే ఆ పారాయణ ఫలితం ఉంటుంది. ఆ పారాయణ ఫలితం ఉంటుంది అని ఆయనే చెప్తాడు. కాబట్టి సాయి సచ్చరిత్ర మరలా మిగతా పుస్తకాలు చదివిన ధర్మిలా ఆ పుస్తకాల్లో చూపబడే పాత్రలతోటి మన సంభాషణ ఉంటుంది. కానీ సచ్చరిత్ర పారాయణ వల్ల సాయినాథుడిగా పిలువబడే విశ్వప్రభువు మన భావాలను స్వీకరిస్తున్నాడు, మన మాటలను వింటున్నాడు అని చెప్పి తెలుస్తుంది అన్నమాట. కాబట్టి సాయిబాబా అనేటువంటి ఆయన్ని మీరు ఏ రకంగా స్వీకరిస్తారో అనేటువంటిది మన విచక్షణ బట్టి కూడా ఉంటుంది. ఏ రకంగా గురువుగా స్వీకరించాలన్నా, మార్గదర్శిగా స్వీకరించాలన్నా, భగవంతుడిగా స్వీకరించాలన్నా అంటే మన విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడం లాగా ఆయన పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నా కూడా ఒప్పుకోడు. ఆయన ఒప్పుకోడు. అందుకే ఉన్నది ఉన్నట్లుగా రాయి అని చెప్తాడంట హేమాడ్ పంత్కి. ఒక అక్షరం ఎక్కువ వద్దు, ఒక అక్షరం తక్కువ వద్దు. ఆయనకి ఎంతవరకు తెలుసు అన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు, నా చరిత్రను నేనే వ్రాయించుకుంటాను, నా చరిత్రను నేనే వ్రాయించుకుంటానని కూడా చెప్పున్నాడు అన్నమాట సాయినాథుడు. అన్నీ గొప్ప గొప్ప భావజాలంతో కూడినటువంటి పదాలు అన్నమాట ఇవి. గొప్ప గొప్ప భావజాలంతో కూడిన పదాలు. వీటిని మనం అందుకే దయచేసి సామూహికంగా ఈ పారాయణ చేసిన దానివల్ల చాలా చాలా అనంతమైనటువంటి ప్రకృతి శక్తి అక్కడ వ్యవస్థీకృతం అవుతుంది. ఇటీవల విన్నాను నేను, నాకు ఎవరో ఫోన్ చేశారు బెంగళూరు నుంచి. 1,00,00,000 మంది చేత పారాయణ చేయించాలనుకుంటాం, 1,00,00,000 సప్తాహం అని చెప్పి, మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళ రెఫరెన్స్లు ఇవ్వండి, వాళ్ళకు కూడా సచ్చరిత్రలు పంపి పారాయణ చేద్దాం అని చెప్పి. అసలు ఎంతటి ఉన్నత భావజాలం అది అంటే అత్యంత ఉన్నతమైన భావజాలం అన్నమాట. మరి ఆ పారాయణ చేసేవాళ్ళు ఏ భావంతో చేస్తారనేది వారికి వదిలిపెట్టేద్దాం. ఆ సాయినాథుడికి ఎట్టా తెలిసి ఏ విధంగా చేయించుకోవాలని చెప్పి ఆయన ఎట్లా ఆయన రీతిలో ఆయన చేయించుకుంటారన్నమాట అంశాన్ని. కానీ ఇక్కడ వీళ్ళకు ఆ చైతన్యంలో ఉండేటువంటి దేహానికి ఆ భావన రావడం అనేటువంటిది చాలా గొప్పది అనమాట. 1,00,00,000 మంది చేత పారాయణ అంటే చిన్న విషయం కూడా ఏం కాదు. నామస్మరణ పారాయణం, నామస్మరణ. ఈ నామస్మరణ భగవన్ నామస్మరణ, అందులో సచ్చరిత్ర. నిజంగా ఎంత అదృష్టం అది మనకు. ఆ రకంగా తీసుకున్నప్పుడు ఆ లీలను మనం కానీ స్వీకరిస్తూ ఒకసారి అవలోకించుకుంటూ వస్తే ఆయన చెప్పే అనేక సందర్భాలు చెప్పే పదాలు శ్రద్ధ, విశ్వాసం, ప్రేమ, ఆప్యాయత, కృతజ్ఞత అనే పదాలు అనేక సందర్భాల్లో మనకు కనిపిస్తుంటాయి. ఒక్కొక్క పదానికి అనుభూతినిచ్చే విధంగా ఆయన చర్యలు, ఆయన లీలలు ఉండేవి. కాబట్టి ఆ సచ్చరిత్ర పారాయణ పట్ల కూడా ఆ సచ్చరిత్ర పారాయణ చేస్తూ ఆయన కృపకు పాత్రతో అని చెప్పి తెలియపరుచుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సన్మంగళాన్ని భవంతు, సర్వం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. గురుదేవ దత్త.